ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు రానున్నారు. కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో తలపెట్టిన పార్ట్నర్షిప్ సమ్మిట్కు ప్రధానిని ఆహ్వానించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏపీ ఐటీ శాఖ, గూగుల్ సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా అంటే కర్నూలు ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ప్రధాని ఆ సభాముఖంగా వ్యక్తం చేయాల్సినటువంటి అభిప్రాయాలు, అదేవిధంగా ప్రకటనకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం కర్నూలులో ఒక ఈ జీఎస్టీ కార్యక్రమాల వల్ల ఏ రకంగా ప్రజలకు మేలు కలిగిందన్న అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ఒక రోడ్ షోను ఏర్పాటు చేయడింది. అదేవిధంగా అక్కడ ఒక సభను కూడా ఏర్పాటు చేయడింది. ఈ సభలో ప్రధానమంత్రి పాల్గొని అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి స్వయంగా ఆహ్వానించడంతో పాటు ప్రధానమంత్రితో కొన్ని విషయాలు, రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు కూడా చర్చించి అదే సందర్భంగా అక్కడ సభాముఖంగా కూడా ప్రజలకు కొంత మేరకు హామీలు కూడా ఇచ్చేందుకు ప్రధాని ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి చర్చించేందుకు ప్రధానమంత్రి ఈరోజు భేటీ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఈరోజు ప్రధానమంత్రితో భేటీ అయిన తర్వాత రేపు ఉదయం తాజ్ మానసింగ్ హోటల్లో జరుగుతున్నటువంటి ఈ ఒక అవగాహన ఒప్పందానికి సంబంధించి, అంటే గూగుల్ సంస్థతో అవగాహన ఒప్పందానికి సంబంధించి సంతకాలు చేసే కార్యక్రమంలో ఇటు ఏపీ ప్రభుత్వం అధికారులు, అదేవిధంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్తో సహా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. అదేవిధంగా గూగుల్ సంస్థ చెందినటువంటి ప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఏ రకంగా రాష్ట్రానికి ఇది ప్రయోజనం కలగబోతుందన్న అంశాన్ని, అదేవిధంగా దానికి సంబంధించి ఇతరత్ర అంశాలు కూడా ఇరువురి మధ్య, ఇటు ఏపీ ప్రభుత్వ అధికారుల మధ్య, అదేవిధంగా గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ ప్రధానమంత్రి కర్నూలు పర్యటన నేపథ్యంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ భేటీలో కూడా పోలవరం జరుగుతున్న నిర్మాణ కార్యక్రమం యొక్క ప్రగతి ఏ రకంగా ఉంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఎలాంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అంశాన్ని కూడా ఈ కార్యక్రమంలో చెప్పే అవకాశం ఉంది. ఈ రకంగా ప్రధానమంత్రితో ఈ భేటీ కార్యక్రమంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.